రికార్డు స్థాయిలో ఓటింగ్, భారీ సంఖ్యలో ఓటు వేయడం అసలు ప్రజలకు ఎందుకు అవసరం వస్తున్నది? అసలు భారీ స్థాయిలో ఓటింగ్ పడడం వెనుక ఏం మాయాజాలం ఉంటుంది? ప్రజలకు ఏమి దొరుకుతుంది, ఏమి దొరికింది అనే అంశాన్నే గనుక ఇక్కడ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్‌లో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ శాతం అది 92.7. అంటే ఇది చాలా ఆశ్చర్యకరంగాను, ఇది ఎక్స్ట్రాడినరీగాను, ఇది అసాధారణంగాను ఇది కనబడుతున్నది. ఎందుకనంటే ఇక్కడ 92.7 ఓటింగ్ ఎన్ని స్థానాలకు జరిగింది? ఇక్కడ లెక్క చూస్తే 152 స్థానాలకు ఈ యొక్క ఎన్నిక జరిగింది. ఇందులోపట చెప్పుకోవలసినటువంటి అంశం, సుప్రీం కోర్టులో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఓట్ల తొలగింపు మరియు ఆడిషన్స్. అనగా ఇక్కడ గేమ్ డెలిషన్ మరియు ఆడిషన్ మ్యాజిక్ జరిగిందా అనబడేటువంటి అంశం వస్తుంది. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు అనుకున్నప్పుడు అన్ని రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. వాళ్ళు 92.7%, అందున 9.4% ఎన్నికల అక్కడ ఉన్నటువంటి ఓటర్లను తొలగించిన తర్వాత అంత పడుతుందంటే ఇది డ్యామ్ షూర్ ఖచ్చితంగా చెప్తున్నాం. జ్ఞానేష్ కుమార్ మాయాజాలమే ఇది. ఎందుకనంటే ఇందుకు ఒక సూత్రప్రాయంగా చెప్పాలి అనుకుంటే ఇక్కడ అమిత్ షా ఏమని అంటున్నారు? అమిత్ షా చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 110 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు. కాబట్టి ఇది ప్రజలు వేసేటువంటి ఓట్లుగా ఇది కనబడడం లేదు. మరి ఎవరు వేసినట్టుగా కనబడుతుంది అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ డేటా స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది. ఇది అసాధారణమైనటువంటి ప్రక్రియగా ఇది వేలాది మందికి దేశంలో అర్థమైనట్లుగానే మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇది డిలీషన్ అండ్ ఆడిషన్ మ్యాజిక్గానే దీన్ని చూడవలసి వస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో జరిగినటువంటి తీరును మరియు అమిత్ షా చెప్తున్నటువంటి ఈ ప్రిడిక్షన్ను 152 సీట్లలో 110 సీట్లు వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి 92.7% ఓటింగ్, ఇంతటి భారీ పోలింగ్ వెనుక రాజకీయమైనటువంటి విధానాలు, రాజకీయ పరమైనటువంటి కుట్రలు, అనగా ఒకే రకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్లతో మాత్రమే ఈ ఓటింగ్ జరిపించడం మరియు అందులో దానికి విభిన్నమైనటువంటి వాళ్ళను తొలగించడం అంటే ఇది ఖచ్చితంగా ఇది మాయాజాలమే. ఓట్ల తొలగింపు మాయాజాలం మరియు చేర్పుల మాయాజాలంగానే ఇది కనబడుతున్నది. అందున దీన్ని బలపరుస్తున్నటువంటి అంశము కూడా బీజేపీ. అమిత్ షా చెప్తున్నట్లుగా 152 స్థానాలకు గాను 110 స్థానాలు బీజేపీ గెలుస్తుంది అంటే ఇది అసాధారణమైనటువంటి పోలింగే. కాబట్టి ఇది ఇక్కడ ఇందులో జ్ఞానేష్ కుమార్ మాయాజాలమే కనబడుతుంది. డిలీషన్ అండ్ ఆడిషన్ మ్యాజిక్ మాత్రమే ఇది రుజువు కాబోతుంది వచ్చే రోజుల్లో.